అంటే ఒకవైపు అక్కడ 10, 15 మంది గుమిగూడారు. కట్టెలతో వచ్చి భయపెట్టారు. లేదా వాళ్ళ మధ్యాహ్న తోపులాట జరిగింది అనేటటువంటి విషయాన్ని చెప్తూనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారు. అంటే ఒక మనిషికి అంతమంది కలిసి ఒక వ్యక్తి వాళ్ళందరి దగ్గర ఎదుర్కొనే సందర్భంలో శరీరంలో ఉన్న ఆవేశానికి గాని, భావోద్వేగానికి గాని గురైనప్పుడు మరి ఆ మనిషి భయోందోళనకు గురయ్యేటటువంటి లేదా దానివల్ల హార్ట్ అటాక్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కదా అని ఆ ఎన్నో కేసు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పింది. మనం ఈ విషయాన్ని 2, 3 సార్లు డిఎస్పీని కలిసినప్పుడు చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాము, దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాము. ఒకవైపు ఫ్యాక్ట్స్ చెప్తూనే మరొక వైపు చాలా క్లియర్గా వాళ్ళందరి చేత అబద్ధం చెప్పించి వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పలేదు అని చెప్పి తర్వాత ఒకవైపు డాక్టర్ ఈ రిపోర్ట్ ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అంటే ఎప్పుడైతే నేరస్తులు లేదా నిందితులు అక్కడ ఉన్నారు అనుకున్నప్పుడు నిందితులు ఎందుకు అంతమంది ఉన్నారు, మరి బాధితులు వీళ్ళందరూ కూడా కూలి వాళ్ళు వచ్చే వరకు వీళ్ళంతా అక్కడ దూరంగా వెళ్ళి ఉన్నారని చెప్పారు. మరి ఇక్కడ వెళ్ళి దూరంగా ఒక చెరుకు తోట దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిలబడితే హుస్సేన్కు తర్వాత నిందితుల మధ్య ఏం జరిగింది, మరి ఆ గొడవ జరిగింది, ఘర్షణ జరిగిందని ఒకవైపు చెప్తూనే మరి ఆ ఘర్షణలో ఆయన చనిపోలేదు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఒకవేళ వాళ్ళన్నదే నిజమైనప్పటికీ ఆ హార్ట్ అటాక్ రావడానికి కారణము అక్కడ ఉన్నటువంటి నిందితులు అనే విషయాన్ని మరి పోలీసులు ఎందుకు చెప్తలేరు? అట్లా చెప్పకుండా వీళ్ళను రక్షించారు అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. సరే, ఇది హుస్సేన్ హత్య కేసును ఈ విధంగా పోలీసులే దాన్ని ఫాల్స్ అని చెప్పి ఇద్దరు డిఎస్పీలు, ఇద్దరు ఎస్ఐలు అందరు కలిసి పోలీస్ యంత్రాంగం అంతా కలిసి ఇది హత్య ఫాల్స్ అని చెప్పారు. మరి అంతకుముందు చైతన్య వాళ్ళ భార్య చైతన్య భారతి అక్క మీద జరిగినటువంటి దాడిని కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్పలేదు అని రాశారు. సాక్షులు చెప్పలేదు, మరి ఆమె చెప్పింది సాక్షులు చెప్పలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం సేకరణ చేయడంలో అంటే సాక్షులను ఆ విధంగా అంటే సాక్ష్యం చెప్పలేదు అని చెప్పి ఒక కేసు అంటే ప్రాసిక్యూషన్ అంటే న్యాయాన్ని నిలబెట్టడానికి, నిజాన్ని నిలబెట్టడానికి పోలీసులు కోర్టులో ప్రయత్నం చేయలేదు. నేర విచారణ ఆమె మీద జరిగినటువంటి దాడిని వాస్తవమే అని చెప్పడానికి సంబంధించిన ఆధారాలను సేకరించడంలో, నిజాన్ని నిలబెట్టడంలో, న్యాయాన్ని కాపాడడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి అది కోర్టులో జూలై జరిగిన సంఘటన చెప్తా ఉన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు అంటే ఆగస్టులో జరిగినటువంటి దాడి సంఘటన చెప్తా ఉన్నారు. మరి జూలైలో జరిగినటువంటి సంఘటనను మూసివేశారు. అంటే ఈ విధంగా పోలీసులు మొత్తం దాదాపు 2, 3 సంవత్సరాలు వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే ఈ కేసు ఫాల్స్ అని చెప్పి నోటీసులు పంపారు. పంపినట్లు వాళ్ళు రాసుకున్నారు. ఆ పంపిన దాంట్లో నిజంగానే ఒక లెటరు పంపిన దాంట్లో దాని యొక్క కేసు నంబర్ లేదు, ఏ కేసు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది దాంట్లో సంతకం లేదు. ఒక ఉట్టి కాగితంని చేసి అక్కడ మాత్రం ఇది యనుమల చైతన్య భారతి తీసుకున్నదని చెప్పి ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. 2 ఫోర్జరీలు చేసి వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ మధ్యన మేము డిఎస్పీ గారిని కలిసినప్పుడు ఆ డిఎస్పీ వాస్తవంగా ఇంతకు ముందున్న డిఎస్పీలను కలిసాము, ఎస్పీని కలిసాము, పోలీసులను కలిసాము. ఆ డిఎస్పీ ఇప్పుడున్నటువంటి వెంకటేశ్వరరావు అనే డిఎస్పీ ఆయన నారాయణపేట జిల్లా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అక్కడ ఇథనాల్ వ్యతిరేక పోరాటంలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి యొక్క పాత్రను ఆయన చూశాడు. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళే వరకే అసలు ఆయన యొక్క గౌరవము, ఆయన యొక్క రెస్పాన్స్ అదంతా ఇక ఇప్పుడే నేను న్యాయం చేస్తా అన్నట్టుగా రెస్పాండ్ అయ్యాడు, కాగితాలు ఇచ్చాడు, అన్నీ చేశాడు. అవన్నీ చూస్తే అంటే ఇన్ని రోజులు అవన్నీ చూస్తే కోర్టులో అప్పీల్ చేస్తామన్నారు, మళ్ళీ పీపీ ద్వారా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము, మళ్ళీ రీఎన్క్వైరీ చేయడానికి అవకాశం ఉంటే మళ్ళీ రీఎన్క్వైరీ చేస్తామని మమ్మల్ని మభ్యపెట్టి పంపించారు. వేరే విషయం. కానీ ఇవన్నీ ఇంటిని పరిశీలించినప్పుడు చాలా క్లియర్గా పోలీస్ అధికారులు నిందితులకు కొమ్ము కాశారు, నిందితులను పావుగా ఉపయోగించుకుని నిందితులను ఆధిపత్య బోయలను అడ్డు పెట్టుకుని హుస్సేన్ను నిర్మూలించాలనేటటువంటి ఒక కుట్రను పన్నారు. కాబట్టి అగ్రకుల రాజ్యమే ఇక్కడ ఎవరో అంటే అగ్రకుల రాజ్యము అనుకున్నది కాబట్టి పోలీస్ చేత, అధికారుల చేత, ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య బోయల చేత కలిపి హుస్సేన్ను
దారుణంగా అంటే మన మధ్యన లేకుండా హత్య చేశారు. ఈ హత్య అనేది తప్పకుండా అగ్రకుల రాజ్యమే చేయించింది అనడానికి మరి హుస్సేన్‌ను రక్షించుకోవాల్సినటువంటి అవసరము లేదా హుస్సేన్‌కు మద్దతుగా సంఘీభావంగా ఉండాల్సినటువంటి బాధ్యత అనేది ఎవరికుంది అని అనుకున్నప్పుడు ఇక్కడున్నటువంటి దళితులకు లేదా దళిత బాధితులకు లేదా మన కులానికి మన ఉంది అనేది. మరి ఈ దళితులు, దళిత బాధితులు లేదా పాతపల్లి దళితులను ఏం చేశారని చూసినప్పుడు హుస్సేన్‌ను టార్గెట్ చేసిన ఒక 2 సంవత్సరాల క్రితం నుంచే హుస్సేన్ నుంచి ఒక్కొక్కరిని దూరం చేసి వాళ్ళందరినీ కూడా అనైక్యతకు గురి చేసి దాదాపు 45 మంది, ఇక్కడ 45 ఇండ్లు ఉంటాయి అనుకున్నప్పుడు ఆ 45 మంది ఐక్యంగా పోరాడి పాతపల్లి పోరాటాన్ని విజయం చేసి రాష్ట్రంలోనే మొట్టమొదట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేటివి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ గ్రామానికి ప్రొసీడింగ్ వచ్చింది. శాంక్షన్ చేశారు 45 ఇళ్ళు, 45 పట్టాలు ఇచ్చారు. దానికంతా కారణము ఈరోజు ఐక్యంగా పాతపల్లి దళితులు హుస్సేన్ నాయకత్వంలో లేదా అప్పుడున్నటువంటి పాతపల్లి దళిత బాధిత న్యాయ పోరాట కమిటీ నాయకత్వంలో పోరాడి సాధించుకున్నటువంటి ఒక విజయం. ఆ విజయాన్ని మనము ఆస్వాదించి ముందుకు తీసుకెళ్ళి ఇది ఒక అద్భుతమైన ఒకవేళ ఈ కాలనీ ఒకవేళ ఇదంతా కలిసి మీకు రోడ్లు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తే జనరల్గా ఇది ఎట్లా కనబడుతుందంటే ఒక ఎంప్లాయీస్ అంటే ఎక్కడన్నా మనం హైదరాబాద్లో కానీ ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు కాలనీగా లేకపోతే ఏదన్నా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో అన్నీ ఒకే రకంగా రోడ్లు, అన్నీ ఒకే రకమైనటువంటి ఇళ్ళు అంటే ఇంత ప్లానుడ్గా ఇంత అద్భుతంగా ఆత్మగౌరవంతో మళ్ళీ ఊరికి పైన పాతపల్లి కాకుండా కొత్తపల్లి ఒక నిర్మాణం జరిగింది అని అనుకున్నప్పుడు ఈ పోరాట ఫలాలు లేకపోతే ఈ విజయాలు, ఈ గౌరవము, ఈ న్యాయము అనేది ప్రజలు పోరాడి సాధించుకున్నారు హుస్సేన్ నాయకత్వంలో అనేటటువంటి ఈ చిరు విజయాన్ని కూడా హుస్సేన్కు దక్కరాదు. అట్ ద సేమ్ టైం ఈ ప్రజలకు కూడా అది ఉండరాదు అనేటటువంటి అభిప్రాయంతో ఇక్కడ ఉన్నటువంటి దళితులనంతా కూడా చీల్చి అనైక్యతకు గురి చేసి వాళ్ళంతా ఐక్యంగా ఉండకుండా హుస్సేన్ వెంట ఉండకుండా వాళ్ళ మధ్య ఒక చిన్న చిన్న భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలను సృష్టించి హుస్సేన్ను ఒంటరి చేశారు. అట్లా ఒంటరి చేసి హుస్సేన్ను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసి హుస్సేన్ను హత్య చేశారు. దీని వెనక క్లియర్గా అంటే కుల వ్యవస్థనే మనను పేదలనంతా, పనిచేసే వాళ్ళనంతా, మనుషులనంతా విభజించి వివిధ కులాలుగా ఎట్లా మార్చిందో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒకే కులంలో కూడా మనం ఇంతకుముందు ఏంటంటే ఒకే కులం, అది ఏ కులమైనా అది కింది కులమా, పై కులమా, అంటరాని కులమా లేదా అంటదగ్గ కులమా, ఏ కులమైనా కులమంతా ఒక గుంపుగా ఒక సంఘటితంగా అంతా ఉండేవాళ్ళు. ఒకే నిర్ణయంతో అంత చేసుకునేవాళ్ళు. అది మంచి అయినా చెడైనా అంతా కలిసి చేసేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు కులంలో కూడా లేకుండా కులంలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులను లేదా దళారులను లేకపోతే అగ్రకులాలకు పై కులాలకు వత్తాసు పలికేటటువంటి దాసోహం అనేటటువంటి తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటటువంటి కొంతమంది వాళ్ళను చీల్చుకుని కులంలో కూడా చీలికలు తీసుకొచ్చి మన కులం వాళ్ళ చేతనే మన మీద దాడులు చేయించడము, మన కులం వాళ్ళ చేతనే మనకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయించడము, మన కులం వాళ్ళ చేతనే మన మీద ఉసిగొల్పడము అనేటటువంటి ఒక అగ్రకుల మనువాద కుట్రలు ఇవి పాల్పడతా ఉన్నారు. అట్లా పాల్పడడంలో భాగంగానే మనకు నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి 10 ఏళ్ల పాతపల్లి దళిత బాధితుల ఆత్మగౌరవ పోరాటము, న్యాయ పోరాటము 10 సంవత్సరాలైన సందర్భంగా మనం మళ్ళీ ఈరోజు అందరం ఒక 20-30 మంది ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము. మరి మాట్లాడుకున్న సందర్భంలో మరి హుస్సేన్ చేసినటువంటి త్యాగం ఈరోజు మన సైదమ్మక్క కూడా చెప్పింది. అంటే కొంతమంది త్యాగం చేస్తేనే ఇటువంటి ఫలాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి హుస్సేన్ యొక్క త్యాగం అనేది మనము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించకపోవచ్చు, లేదా ఈ గ్రామం గుర్తించకపోవచ్చు, లేదా దళితులు గుర్తించకపోవచ్చు, కానీ ఆ త్యాగం అనేది తప్పకుండా రికార్డ్ అయి ఉంది. ఆ త్యాగం అనేది భవిష్యత్ తరాలు తప్పకుండా అంటే మనం అనుకుంటాం హుస్సేన్ మన ఈ మధ్యన వర్తమానంలో లేడు కాబట్టి మనకు చనిపోయినట్టు, లేకపోతే ఆయన లేని లోటు మనకు కనబడుతున్నది కాబట్టి మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన ఎందుకు అని మనం అనుకుంటున్నాం. కానీ ఫ్యూచర్లో చూసినప్పుడు ఇటువంటి వాళ్ళు గ్రామాలకు ఈరోజు ఒక్కరుగా లేదా గ్రామానికి లేదా జిల్లాలకు ఒక్కరుగా ఉండి
భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్రనే చరిత్ర పుటల్లో నిలబడుతుంది. చరిత్ర పుటల్లో ఆయనకు ఒక స్థానం ఉన్నది. యనమల హుస్సేన్ అంటే ఊరికే ఏదో ఆవేశంగా లేకపోతే ఆయన టార్గెట్ అయ్యి లేకపోతే ఇది అని కాదు. అంటే ఈజీగా ఎర్ర దొరికినట్టు కాకుండా ఇంతమంది ఎదిరించినటువంటి వాళ్ళను ఎదిరించి నిలబడి కలబడి పోరాడినటువంటి వీరునిగా తప్పకుండా అందరి మనసుల్లో ఉండడమే కాదు, అంటే ఇక్కడొక్కటే కాదు ఎక్కడైనా ఈరోజు అందుకే అంటే మనము మనమే కాకుండా ఫ్యూచర్ భవిష్యత్ తరాలు తప్పకుండా ఆయనను గుర్తుపెట్టుకుంటాయి. ఇంకా కుల సమానతల నిర్మూలన పోరాట సమితి కానీ ఇంకా ఎవరైనా ప్రతి సంవత్సరము హుస్సేన్ను ఎందుకు గుర్తు చేసుకోవడం అంటే హుస్సేన్ చేసినటువంటి పోరాటము, ఆయన నిలబడినటువంటి తీరు, ఆయన ధైర్యము, ఆయన ఆత్మగౌరవము, ఆయన అందరి పట్ల ఉన్నటువంటి మమకారము, మనుషుల పట్ల ప్రేమ, లేదా దళిత అంటరానితనం పోవాలనేటటువంటి ఒక విజను, అవన్నీ ఒకవైపు అయితే మరొక వైపు ఈ అగ్రకుల రాజ్యము ఆయనని టార్గెట్ చేసి చంపింది. కాబట్టి రాజ్యము ఆయనను గుర్తు చేసుకోకపోతే, ఆయనను విస్మరిస్తే, ఆయనను మర్చిపోతే చాలా సంతోషపడుతుంది. లేదా ఇటువంటి విషయాలను భవిష్యత్ తరాలకు కానీ అందరికి కానీ తెలియజెప్పకుండా మరుగున పరేస్తే వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి ఆ అగ్రకుల రాజ్యానికి ఎప్పుడు మనం ఆ అవకాశం ఇవ్వరాదు. ఖచ్చితంగా అది 10 మందిమైనా 20 మందిమైనా ప్రతి సంవత్సరము. అందుకే చాలా సందర్భాల్లో ఈ సెప్టెంబర్ నెల వస్తే సెప్టెంబర్ 14కు ప్రణయ్ను హత్య చేశారు మిర్యాలగూడలో. మరి ఇక్కడ సెప్టెంబర్ 12 ఒక రోజుతో మనకు ఇక్కడ హుస్సేన్ హత్య గావించబడ్డాడు. ఈ 2 రోజులలో మళ్ళీ అక్కడో కార్యక్రమం. కానీ అంటే ఈ స్పెసిఫిక్ గా యనమల హుస్సేన్ యొక్క హత్య అంటే ఇంత 10,000 మందితో ర్యాలీ చేసినటువంటి పోరాటము, ఒక అంబేద్కర్ మనవడు, తర్వాత అన్ని యూనివర్సిటీలు అంటే ఈరోజు కాకతీయ కానీ, ఉస్మానియా కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, తర్వాత విద్యార్థులు, కార్మికులు, తర్వాత అన్ని కులాలు, ప్రజాస్వామికవాదులు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పోరాటము, ఒక ప్రయోగం. నిజానికి ఇది భారతదేశానికి కూడా. అందుకే అంబేద్కర్ పోరాటాలను ఈ రోజున మనం గౌరవిస్తున్నాము, గుర్తిస్తున్నాము. అంబేద్కర్ను మహనీయునిగా మనం కొలుస్తున్నాం. అదే అంబేద్కర్ మనవడు ఆనంతేల్ తుండే ఈ పోరాటాన్ని మహత్ చెరువు 1927లో అంబేద్కర్ చేసినటువంటి మహత్ చెరువు పోరాటంతో పోల్చాడు. అక్కడ ఎంతైతే 10,000 మందితో ఎట్లయితే ర్యాలీ అంబేద్కర్ తీశాడో అటువంటి పోరాటంని దీన్ని పోల్చాడు. ఒక అంబేద్కర్ లాంటి ముందు చూపు, తర్వాత ఒక విజన్ ఉన్నటువంటి, ఒక దార్శనికత కలిగినటువంటి నాయకత్వము మనం హుస్సేన్లో కూడా మనకు కనబడుతుంది. ఒక విధంగా హుస్సేన్ను కూడా దానితో పోల్చినట్టుగా మనం చూసేటటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇంత విజన్ ఉన్నటువంటి ఈ నాయకులను మనము ఖచ్చితంగా వాస్తవంగా హుస్సేన్ను కోల్పోవడం అనేది మనం అంతా కూడా బాధపడాల్సిన విషయమే. ఎట్ ద సేమ్ టైం అటువంటి వాళ్ళను కాపాడుకోవడంలో, అటువంటి వాళ్ళను నిలబెట్టుకోవడంలో మనందరికీ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా, మన యొక్క శక్తిగా ప్రదర్శించడానికి లేదా నిలబడడానికి అవకాశం ఉన్న మన హుస్సేన్ లాంటి నాయకులను మనము విస్మరించడం కానీ, పక్కకు పెట్టడం కానీ, లేదా వ్యతిరేకించడం కానీ చేయరాదు. అట్లా చేయడం వల్ల మనని మనమే తగ్గించుకోవడము, లేదా మన వేలితో మన కంటిని పొడుచుకోవడము, మన చేయితో ఉన్న కత్తిని మనమే మెడ నరుక్కోవడము, లేకపోతే మన వెనుకబాటుతనాన్ని లేదా మన గొయ్యిని మనమే తవ్వుకోవడం. కాబట్టి మన గొయ్యిని మనం తవ్వుకోవడం అంటే హుస్సేన్ ఉన్నప్పుడు పాతపల్లిలో ఎట్లా ఉంది, హుస్సేన్ లేనప్పుడు పాతపల్లి ఎట్లా ఉంది అని మనం ఆలోచించినప్పుడు, మరి హుస్సేన్ ఈరోజు ఉంటే ఎట్లా ఉండేది, సాంబశివరావు ఉంటే ఎట్లా ఉండేది, ఒక మునప్ప ఉంటే ఎట్లా ఉండేది అంటే వీళ్ళు టార్గెట్ అవుతా ఉన్నారు. ఈ టార్గెట్ నుంచి మనము వాళ్ళను కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి, అంటే హుస్సేన్ యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి సంబంధించి ఇక్కడ మా సంఘాన్ని నిలబెట్టడానికి సంబంధించిన ప్రయత్నాల్లో భాగంగా హుస్సేన్ చనిపోతే అందరు భయపడి వెనక్కి పోతారు అనుకున్న సందర్భంలో ఈరోజు గోవిందు నిలబడ్డాడు. ఎట్ ద సేమ్ టైం అక్కడ సైదమ్మ ఈరోజు నిలబడి ఒక మహిళగా పోరాడి ఈరోజు ఎక్కడైనా నిలబడి మాట్లాడేటటువంటి స్థితి. ఈరోజు మహిళలు కూడా ముందుకొచ్చి, ఒక సరోజనమ్మ కానీ, అక్కడ చైతన్య భారతి కానీ, మీరంతా మహిళలు కూడా ముందుకొచ్చి ఇటువంటి పోరాటాలను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి అవసరాన్ని కూడా గుర్తింపజేయడం కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఏ రకంగా తీసుకున్న ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ, పాతపల్లి పోరాటంలో ఏవైతే హామీలు వచ్చాయో వాటన్నిటి పట్ల కూడా ఈరోజు మేమంతా అంటే పోరాట కమిటీ కావచ్చు,
కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి కావచ్చు, లేదా హుస్సేన్తో మేము కలిసి మీ అందరితో కలిసి పోరాడినటువంటి ఒక వ్యక్తిగా, నేను ఒక కార్యకర్తగా మీకు విన్నవించేది ఏంటంటే, తప్పకుండా సంఘం అనేది మీ పాతపల్లి దళిత బాధితుల వైపున ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా, ఇప్పుడు నా బ్యాగ్లో కూడా మీరు చూడండి, ఆ లెటర్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. మీరు అనుకోవచ్చు మీరు మాతో లేకపోవచ్చు, లేదా మేము మీతో లేరని మీరు అనుకోవచ్చు. కానీ మేము నిరంతరము చాలాసార్లు కలెక్టర్ని కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాట్లాడాము, ఆ డిమాండ్ల గురించి మాట్లాడాము. ఇప్పటికి కూడా మా దగ్గర ఆధారాలన్నీ కూడా మాట్లాడుతూనే ఉన్నాము. మేఘారెడ్డి ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా ఆయనకు స్వయంగా మేము రిప్రజెంటేషన్ చేశాం కూడా. ఆయన తప్పకుండా పూర్తి చేస్తాను అనేటటువంటి హామీని కూడా ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మీరు 5 మంది అయినా 10 మంది అయినా, మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా మీరు సంఘటితంగా ఇటువంటి సంఘాల వెంబడ ఉండండి. ఇటువంటి నాయకులను తయారు చేసుకోండి, వాళ్ళను బలోపేతం చేయండి, వాళ్ళకు మద్దతు సంఘీభావం ఇవ్వండి. ఇటువంటి అప్పుడే మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యానికి, ఆ అణచివేతకు లేదా అహంకారానికి, దాడులకు వ్యతిరేకంగా మనం నిలబడగలుగుతాము, పోరాడగలుగుతాము. మన ఫ్యూచర్ తరాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు భూములు ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల చేతిలో ఉన్నటువంటి భూములన్నీ పెట్టుబడిదారులు లాక్కుంటున్నారు. తర్వాత మనకు ఏది కూడా మంచి గాలి కానీ, మంచి వాతావరణం కానీ, మంచిగా బతికే అవకాశం కానీ, మన పిల్లలకు మంచి చదువు కానీ, ఈ భవిష్యత్తే లేకుండా ఈరోజు అగ్రకుల పాలకవర్గ శక్తులు, పెట్టుబడిదారులు, తర్వాత దళారులు అంతా కలిసి ఒక 10-15% మంది, 85% మంది బతుకు తెరువులనంతా కూడా ఛిద్రం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు, అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. సంపద అంతా కూడా వాళ్ళ గుత్త సొత్తుగా మార్చుకుంటా ఉన్నారు. భూములు కూడా మన చేతిలో ఉండనియరు. కాబట్టి మీరంతా కూడా పోరాటాలలో రాకుండా, సంఘాల పోరాటంలో లేకుండా, మీరు ఫ్యూచర్లో మనకు మన యొక్క జీవించే హక్కు కానీ, మన భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ లేదు. కాబట్టి మీరంతా తప్పకుండా మనము ఈ విధంగా కలుసుకోవడము, మాట్లాడుకోవడము, నిరంతరంగా సంబంధాలను, అనుబంధాలను, ఆప్యాయతలను, ప్రేమలను పంచుకోవడము మనం నిరంతరంగా చేయాలి. తప్పకుండా మీ గ్రామానికి, అంటే పాతపల్లి హుస్సేన్ లేకపోయినా, ఆ హుస్సేన్ లేనప్పుడే ఇంకా మాకు బాధ్యత ఎక్కువగా ఉంది. హుస్సేన్ ఉంటే ఎన్నోసార్లు మమ్మల్ని పిలిపించేవాడు. కాబట్టి హుస్సేన్ లేడు కాబట్టే మేము ఇంకా పాతపల్లి గ్రామానికి సంబంధించి మా బాధ్యత ఉన్నది. హుస్సేన్ మిత్రులుగా, సహచరులుగా, ఉద్యమ సహచరులుగా, ఆ సంఘంగా మేము తప్పకుండా హుస్సేన్ అన్న ఏదైతే ఆయన ఆశయం ఏదైతే ఉన్నదో ఆ ఆశయాన్ని సాధించే వరకు కూడా మేము మీ వెంట ఉండి తప్పకుండా మీతో ఒకరిగా, మీ స్నేహితులుగా, మీ అన్నదమ్ములుగా, అక్క తమ్ముళ్ళుగా, మీ బిడ్డలుగా మేము తప్పకుండా మీ వెంబడి ఉంటామని, మీరు కూడా సంఘాన్ని చేదోడు వాదోడుగా ఉండి ఇటువంటి సంఘాలను బలోపేతం చేయాలని ఈ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.